టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని జిమ్మికులు వేసినా మున్సిపల్తో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు తమదేనన్నారు డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి. జనగామ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న జనగామ జిల్లాను రద్దు చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదన్నారు. ఎక్కడ కూడా జనగామ జిల్లాను తొలగించే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చేయలేదన్నారు. జనగామ ప్రజలను అమయోమయానికి గురి చేసి మున్సిపల్లో గెలవాలని పన్నాగం పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో జనగామ జిల్లాను తీసేస్తున్నారు అనేది, మరి ఆయన జనగామ జిల్లాను తీసేస్తున్నారు అన్న పదాన్ని ఎక్కడ విన్నారు, ఎవరు చెప్పారు, మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా డిక్లేర్ చేశారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. పోరాటం చేసి ఉద్యమం చేసి ఈ జిల్లాను సాధించారు. పోరాటం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. 11వ జిల్లాగా జనగామను చేస్తామని మాటిచ్చారు కాబట్టి మీరు సీఎం గారికి చెప్పి కేసీఆర్ గారికి చెప్పి జనగామ జిల్లా డిక్లేర్ చేయండి అని అంటే మీరు ఉద్యమం మానుకోండి, ఇది జిల్లా రాదు, మీరు వేస్ట్గా మీరు అనవసరంగా మీరు ఉద్యమం చేస్తున్నారని చెప్పేసి ఆనాడు మీరు చెప్పింది మర్చిపోయారా అని చెప్పేసి ఈ మీడియా పరంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఇది కేవలం పొలిటికల్గా చేయడానికి వస్తున్నారా? మీరు ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి వస్తున్నారా? మీరు చేసే ఈ కన్ఫ్యూజన్ జనగామ జిల్లా ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి కుట్రలు మానుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మాట్లాడే హక్కు మీకు లేదు. మీ పార్టీని ఫస్ట్ మీరు చూసుకోండి. మీ పార్టీ అసలు ఉంటుందా లేదా, అసలు ఎక్కడ పోతుంది అనేది మీ పార్టీని చూసుకోండి. మా పార్టీ గురించి మాట్లాడే హక్కు అధికారం మీకు లేదు. ఏ జిల్లాను ఏ రకంగా ఎలా కలుపుతారనేది ఇంకా ఎలాంటి నిర్ణయాలు రాలేదు. ముఖ్యమంత్రి ఎలాంటి డెసిషన్ తీసుకొని ఎలాంటి మనకు కాపీ కానీ ఏదన్నా రిలీజ్ చేయలేదు. కానీ ఎవరిదో ఏదో మాట విని పల్లా మాత్రం జనగాం అని అంటున్నారు. జనగాంకి ఎలాంటి దోకా లేదు. జనగాంను మాత్రం ఎవరు కూడా ముట్టుకోరు. దయచేసి జనగామ ప్రజలందరికీ నేను కోరుతున్నాను, జనగాం ఇంకా కూడా డెవలప్ చేయడానికి ఇంకా పెద్దగా చేయడానికే ప్రయత్నం చేస్తారు కానీ జిల్లాను మాత్రం తీసి